హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. సో ఈరోజు కొన్ని కామెంట్స్ పెట్టున్నారమ్మా, దానికి ఆన్సర్ ఇస్తాను. ఫస్ట్ చదివేస్తానమ్మా, తర్వాత ఆన్సర్లు ఇస్తాను. మ్యామ్ హెయిర్కి ఫ్లాక్స్ సీడ్స్ జెల్ వాడొచ్చా? హ్యాపీగా వాడొచ్చమ్మా, నో ప్రాబ్లం. మ్యామ్ మా పాపకి 15 years, పింపుల్స్ వచ్చి స్పాట్స్ ఉంటున్నాయి, స్కిన్ కేర్ చెప్పండి మ్యామ్ ప్లీజ్. మా ఇంత సింపుల్గా చెప్పడం కుదరదు. నేను పింపుల్స్ మీద వీడియోస్ చాలా చేస్తున్నాను, చూడండి. పింపుల్స్ లేకుండా స్కార్స్ అంటే మీరు బ్రైటనింగ్ ప్రోడక్ట్స్ వాడొచ్చమ్మా, ట్రై చేయండి. మళ్ళీ దీని మీద కావాలంటే ఇంకో వీడియో చేస్తాను. మ్యామ్ మీ ప్రోడక్ట్లో డార్క్ సర్కిల్స్కి పర్ఫెక్ట్ ప్రోడక్ట్ ఏముందో చెప్పండి. డార్క్ సర్కిల్స్కి నేను గోల్డ్ సీరము, మ్యారీగోల్డ్ క్రీమ్ ఇస్తానమ్మా, చాలా బాగా పనిచేస్తాయి. మ్యామ్ గుడ్ మార్నింగ్, ఐఎమ్ సఫరింగ్ పిగ్మెంటేషన్. 2 years నుంచి పిగ్మెంటేషన్ ప్రాబ్లంతో సఫరింగ్ అవుతున్నాను. మీ ప్రోడక్ట్ గురించి చూస్తున్నాను మేడం. మ్యారీగోల్డ్ క్రీమ్ గురించి మీరు చెప్పారు కదా, అది ఏ టైంలో అంటే నైట్ లేదా డేలో కూడా వాడుకోవచ్చా? మా మ్యారీగోల్డ్ ఒకటి పిగ్మెంటేషన్కి సరిపోదమ్మా, నేను చెప్తాను, లాస్ట్లో చెప్తాను మీకు. పులిపిర్లకి ట్రీట్మెంట్ హోమియోలో ఉంటుందా? నాకు కరెక్ట్గా తెలియదమ్మా, మీరు హోమియో డాక్టర్స్ని అడగండి, చెప్తారు వాళ్ళు. బహుశా హోమియోపతిలో చాలా వాటిలకే ఉన్నాయమ్మా, మంచి మంచివి ఉన్నాయి, ఉండొచ్చు, నాకైతే కరెక్ట్గా తెలీదు. మ్యారీగోల్డ్ కాస్ట్ ఎంత మేడం? మా వాళ్ళని అడిగితే చెప్తారు మా, ఇక్కడ నేను ఎప్పుడు ప్రైస్ మెన్షన్ చేయడం లేదు. మేడం నాకు వెరీ డ్రై స్కిన్, చిన్నప్పటి నుండి ఉంది. అమ్మకి డ్రై స్కిన్, నా స్కిన్ గ్లో ఎప్పుడు పర్మనెంట్గా రావాలంటే ఏం చేయాలి? అసలు స్కిన్ మాయిశ్చరైజర్ ఉండదు. డ్రై స్కిన్ అంటేనే ప్రాబ్లం అదేమ్మా. కొంతమందికి హెరిడిటరీ ఉంటుంది, కొంతమందికి ఏంటి అంటే థైరాయిడ్ ఉంటుందమ్మా, ఎగ్జిమా ఉంటుంది, వీళ్ళందరికీ డ్రై అయిపోతూ ఉంటుంది స్కిన్. మెయిన్ వాటర్ బాగా తాగండి అమ్మా, బి కాంప్లెక్స్ విటమిన్ సరిగ్గా ఉండేటట్టు చూసుకోండి. నిమ్మకాయలు, చింతపండు మరీ ఎక్కువ వాడకండి, అలానే ఉప్పు కూడా తగ్గించుకోండి మా, కొంతవరకు బెటర్గా ఉంటుంది. అంటే మీరు డెర్మటాలజిస్ట్ని కలవడం మంచిదిమ్మా, ఎందుకంటే మిమ్మల్ని డైరెక్ట్గా చూస్తేనే చెప్పగలను. అంటే ఎంతవరకు డ్రై స్కిన్ ఉంది, మీ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా నాకు తెలియాలన్నమాట. సో దీని గురించి ఇంకొక వీడియో చేస్తాను తప్పకుండా ఫ్యూచర్లో. మ్యారీగోల్డ్ క్రీమ్ పెట్టుకుంటే పిగ్మెంటేషన్ తగ్గుతుందా? నేను వాడుతున్నాను. సో దీనికి ఒక ఆవిడ ఆన్సర్ ఇచ్చారు, నేను 2020, 2021లో వాడాను, యూస్ఫుల్ ఉంది, తర్వాత ప్రోడక్ట్ చేంజ్డ్, నాట్ వర్కింగ్ మచ్. ఓకే, సో మ్యారీగోల్డ్ గురించి ఎక్కువ అడిగారు దీంట్లో, నేను చెప్తాను మా. ఇప్పుడు పిగ్మెంటేషన్కి నేను సజెస్ట్ చేసేది మ్యారీగోల్డ్ యాంటీ పిగ్మెంటేషన్, లేదా క్రిసాంతమం సీరము, వైల్డ్ జాస్మిన్, లేదా జిన్సెంగ్ గోల్డ్, ఇలా చెప్తూ ఉంటాను. మ్యారీగోల్డ్తో పిగ్మెంటేషన్ తగ్గదు మా, బ్రైట్గా వస్తారు, చిన్న చిన్న స్పాట్స్ తగ్గుతాయి. పిగ్మెంటేషన్కి మ్యారీగోల్డ్ కొంచెం మైల్డ్ అనమాట, కొంచెం స్ట్రాంగ్ ప్రోడక్ట్ వాడాలి. ఇకపోతే మీకు పిగ్మెంటేషన్ ఎలా ఉన్నా కానీ మీరు ప్రోడక్ట్ వాడితే 4 నుంచి 5 నెలల్లో 70 to 80% పోతుంది, మీరు జాగ్రత్తలు తీసుకుంటే. ఇక్కడ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను, చాలామంది ఇప్పటికి కూడా మ్యారీగోల్డ్ అప్పట్లాగా లేదు అంటున్నారు. నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, కరోనా ముందు రా మెటీరియల్ వేరుండింది మా, కరోనా తర్వాత రా మెటీరియల్ వేరుగా ఉంది. అప్పటికి చాలా బ్యాలెన్స్ చేశాము, ఇంకా ఇంటెన్సిటీ పెంచాము. మేము కొంచెం లాస్ భరిస్తూ కూడా మీకు మ్యారీగోల్డ్ అప్పట్లాగే ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఈ కామెంట్ దయచేసి మీరు వాడిన తర్వాత పెట్టండి, ఎందుకంటే ఇప్పుడు బ్రహ్మాండంగా పనిచేస్తుంది మ్యారీగోల్డ్ క్రీము. సో ఎప్పుడు కూడా పిగ్మెంటేషన్కి వాటర్ బాగా తాగాలిమ్మా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ లేకుండా ఉండాలి. ఎందుకంటే మీరు ఎక్కువ థైరాయిడ్ పెట్టుకొని నాకు పిగ్మెంటేషన్ తగ్గాలి అంటే కష్టం, లేదా రోజు ఎండలో తిరుగుతూ నాకు పిగ్మెంటేషన్ తగ్గాలి అంటే కష్టం. ప్రతిరోజు ఎండలోకి వెళ్ళినప్పుడల్లా మీకు పిగ్మెంటేషన్ ఎక్కువ అవుతుంది. మీరు స్కార్ఫ్ కట్టుకోవాలి, సన్ స్క్రీన్ వాడుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి, లేదా గొడుగు వేసుకోవాలి. ముఖ్యంగా అబ్బాయిలు కొంతమంది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బాగా తిరుగుతూ ఉన్నారు, మాకు తగ్గడం లేదు అంటున్నారు. అంటే ఇంకా నేను అబ్బాయిలు ఎవరికి హామీ ఇవ్వలేను మా, అలా నేను చెప్పినట్టు వింటే తప్పకుండా తగ్గుతుంది పిగ్మెంటేషన్. కానీ నేను ఎండలోనే తిరుగుతాను, 4 గంటలు ఆడుకుంటాను, లేదా 2 గంటల సేపు ప్రయాణం చేస్తాను, నాకు మాత్రం స్కిన్ మామూలుగా ఉండాలి అంటే ఎవరు చేయగలరు చెప్పండి? దేవుడు కూడా చేయలేడు మా. ప్రోడక్ట్స్ చాలా బాగా పనిచేస్తాయి కాబట్టి మీరు 1-2 నెలలు వాడితే మీకే తెలుస్తుంది, తర్వాత కంటిన్యూ చేయొచ్చు కదా. మీకు 1 monthలో కూడా 20% రిజల్ట్ తప్పకుండా తెలుస్తుంది. అలా తెలియకపోతే మీరు వాడొద్దు, నేను అదే చెప్తాను. ఎందుకంటే నా ప్రోడక్ట్ 1 monthలో పూర్తిగా తగ్గదమ్మా, మీకు మిరకిల్స్ జరగవు. బయట ప్రోడక్ట్స్ లాగా వారం రోజుల్లో పిగ్మెంటేషన్ మొత్తం వెళ్ళిపోయేసి
మీరు బ్రైట్గా రావడం, స్కిన్ అంతా మెరుస్తూ ఉండడం ఇలా జరగదు. 1 మంత్ పడుతుంది మీకు కొంచెం రిజల్ట్ రావడానికి. సెకండ్ మంత్ వాడితే ఇంకొంచెం రిజల్ట్ తెలుస్తుంది. థర్డ్ మంత్ వాడితే మీకు ఇంకా రిజల్ట్ తెలుస్తుంది. కేవలం పిగ్మెంటేషన్ తగ్గడమే కాకుండా పిగ్మెంటేషన్ వచ్చిన దగ్గర రింకిల్స్, లైన్స్ ఉంటాయి అవి కూడా తగ్గుతాయి. మీకు బెనిఫిట్ అనమాట. స్కిన్ కొంచెం టైట్గా అవుతుంది. ఓకేనా? సో నేనేం చెప్తాను అంటే మీరు డైట్ బాగా తీసుకుంటూ మంచి ప్రోడక్ట్ వాడారు అంటే తప్పకుండా తగ్గుతుంది కానీ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఫాలో అవ్వాలి కదా. ఎండలో ఎక్కువ తిరగకూడదు. ఎండ తగిలిందంటే పిగ్మెంటేషన్ ఎక్కువ అవుతుంది. డ్రై స్కిన్ అయితే ఎక్కువ అవుతుంది. మీకు పీసీఓడి ఉన్నా, థైరాయిడ్ ఉన్నా చాలా ఎక్కువగా ఉంటుంది మా పిగ్మెంటేషను. ఇకపోతే ఏంటి ప్రోడక్ట్స్ అంటే ఫస్ట్ మ్యారీగోల్డ్ ఇస్తాను ఎవరికైనా మ్యారీగోల్డ్ ఇస్తాను, లేదా క్రిసాంథమం సీరం ఇస్తాను. 12-13 ఇయర్స్ పిల్లల నుంచి వాడుతున్నారు. ఇది ప్రాబ్లమే లేదు. యాంటీ పిగ్మెంటేషన్ అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ యాంటీ పిగ్మెంటేషన్. ఇది మధ్యాహ్నం కానీ ఉదయం కానీ పెట్టుకోవచ్చు 1-2 గంటలు. ఇది రాత్రి 2 గంటలు. కళ్ళ చుట్టూ డార్క్ సర్కిల్స్ కూడా పనిచేస్తాయి 2. దాంతోపాటుగా కొంతమందికి గోల్డ్ సీరం ఇస్తాను గోల్డ్ సీరం అద్భుతంగా పనిచేస్తుంది రింకిల్స్ తగ్గడానికి, కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ తగ్గడానికి. సో ఫేస్ టు నెక్ అప్లై చేయమంటాను. తర్వాత వైల్డ్ జాస్మిన్, జిన్సెంగ్ గోల్డ్ లాంటివి ఇస్తాను పెంచుకుంటూ పోతాను. తర్వాత స్పెషల్ జాస్మిన్ క్రీమ్ కూడా ఇప్పుడు సజెస్ట్ చేస్తూ ఉన్నాను నేను. హై ఎండ్ ప్రోడక్ట్ అనమాట అది. ఇకపోతే సోప్స్, మీకు సాఫ్రాన్ తెలిసిందే, డీపిగ్మెంటేషన్ సోప్ ఇస్తున్నాను. అలానే ఏంటి అంటే ఇది మంజిస్టా సోప్ ఇది కూడా చాలా బాగుంది బ్రైట్నెస్కి ప్లస్ పిగ్మెంటేషన్కి. మళ్ళీ మీరు అడగచ్చు మేడం సోపులతోనే బ్రైట్నెస్ వస్తుందా అని. కాదు, కొంతవరకు బెటర్గా అవుతుంది కానీ పూర్తి బ్రైట్నెస్ దీంతోనే రాదుమ్మా. ఇకపోతే ఇంకా ఏదో క్వశ్చన్ మర్చిపోయినట్టున్నాను. చాలా వాటికి ఆన్సర్ ఇచ్చాను. పుల్లి పిల్లకి అది చెప్పేశాను కదా. డార్క్ సర్కిల్స్కి పర్ఫెక్ట్ ప్రోడక్ట్ ఏముంది అంటే నేను చెప్పేది గోల్డ్ సీరం అండ్ మ్యారీగోల్డ్ కానీ మీరు చూసుకోండి మీకు హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చూసుకోండి. సో హెయిర్కి ఫ్లాక్స్ సీడ్స్ జెల్ వాడొచ్చా? హ్యాపీగా వాడండి, మరి ఏం నష్టం చేయదు. కానీ వీక్లీ వన్స్ పెట్టుకోండి, మంచిది కదా అని ఊరికే పెట్టుకోకండి సో ఆల్మోస్ట్ అన్నీ చెప్పేశాను మీకు ఏదన్నా ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, క్లియర్ చేస్తాను. ఓకేనా? బాయ్